గురించి చెప్తున్నా నేను, అంతే, అంతకు మించలేదు. సో అల్టిమేట్గా ఏంటంటే అది రైట్. ఓకే సరే, ఫైనల్ గా జీవి ఇలా అందరూ మాట్లాడారు పెద్దలు. ఇప్పుడు ముగ్గురు చెప్పినా రియలైజ్ అయ్యా? నేనేం రియలైజ్ అవను కూడా. ఎందుకంటే ఇది అంతా హిపోక్రసీలో బతకడము. ఎందుకంటే ఇది పచ్చి అబద్ధం. వీళ్ళు ముగ్గురు చెప్పింది పచ్చి అబద్ధము. వీళ్ళు ముగ్గురు అందరు కోరుకుంటున్న వాళ్ళ పదవులు. ఏం విక్రమ్ గారు కోరుకోవట్లేదా, నాగభూషణ్ గారు కోరుకోవట్లేదా, గాది వెంకటేశ్వరరావు కోరుకోవట్లేదు. ఇది అబద్ధాలు. విక్రమ్ గారు కోరుకుంటే ఎప్పుడు అక్కడ ఉండేవాళ్ళు. విక్రమ్ గారిని వదిలే వాళ్ళకి చెప్పు. ఎవరైనా వెంకటేశ్వర, ఇది పచ్చి అబద్ధము. ఇది రాజకీయ నాయకులు ఫ్యాషన్ అయిపోయింది. ముందు ఏమో మా నాయకుడు ఏది చెబుతుందంటే వెనకపోయి తిడతారు. నాకు అది వద్దు, నేను ఏది చెప్పాలనుకుని నేను చెప్తున్నాను. ఇక్కడ వీళ్ళ ముగ్గురు గురించి కాదు, చాలామంది మా రాజకీయ నాయకుల్లో ఉండేది ఈ ఒక వింత జబ్బు ఇది అంటున్నాను. చెప్పండి అయ్యా, ఏమవుతుంది? మనం పని చేసినాము, గౌరవం కోరుకుంటున్నాము. గౌరవం అంటే ఇట్ ఇస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ రూపంలో కాదు. అందులో మొహమాటం ఏముంది, ఇందులో ముసుగులో గుద్దులాట ఏముంది? ఇప్పుడు నేనేమిటి మా సార్ విషయం, మా సార్తో నేను ఆయన ఏంటో నాకు తెలుసు. ఆయనకేంటంటే నేను జీవీ రెడ్డో లేకపోతే ఎక్సో ఒకళ్ళు కాదు, ఆయనకు 100 మంది ఉంటారు. బట్ ఆయన దృష్టికి వెళ్ళాలంటే కదా, ఆయన దృష్టికి వెళ్తే చెప్తే సార్ నిర్ణయం తీసుకుంటారు. నేను చెప్పాను ఇందాక, కప్పర్తైన వ్యక్తిని ఆ సీఎం ఒలిగించి తీయకపోతే వెరీ సూన్ అతనికి కాదు సారుకు చెడ్డ పేరు వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, సార్కి ఎందుకు చెడ్డ పేరు వస్తుందంటే సార్ కొన్ని నిర్ణయాలు తీసుకోలేడంటే ఆయనకు తెలియాలి కదా అంటాను నేను అనేది. ఇప్పుడు రాజగోపాల్ గారు ఉన్నారు ఇంతకుముందు పొలిటికల్గా ఉన్నప్పుడు, నిమిషమో సార్ లోపల గేట్లోంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పక్క రూమ్ నుంచి ఇంకో రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఎక్కడో సైడ్ కల్పించేవాడు. అంతకుముందు శ్రీనివాస్ గారు నేను ఉన్నప్పుడు నాకు తెలియదు, అతను బాగా చేసేవాడు. ఇతనికి నొప్పి ఏంది నాకు అడుగుతాను, ఇతను నొప్పి ఏంది అంటున్నాను, కప్పర్తి నొప్పి ఏంది అంటున్నాను. ఎమ్మెల్యేలు లేకపోయా, నీకు మినిస్టర్ లెక్క లేకపోయా, రోజు పార్టీ పనిచేసా, నీకు తెలిసి కూడా నీకు నొప్పి ఏంటి? నువ్వు ముందు సార్ దృష్టికి తీసుకెళ్తే, నేను ఎందుకు అంటున్నాను ఈరోజు ఇలాంటి ప్రయారిటీస్ పోవడానికి సార్ దృష్టికి పోలేదు. ఇది మా సార్ వేయలేదు, మా సార్ అన్యాయం చేసినా నేను చెప్పట్లేదు. చాలా అంశాలు ఈరోజు వైసీపీకి సంబంధించిన వైసీపీని విపరీతంగా అభిమానించే చాలామంది బ్యూరోక్రాట్స్కి పోస్టులు రావడానికి కారణం ఇదే. ఒక్క వ్యక్తి ఎన్నేం చూసుకుంటాడు? నేను 1% కూడా మా సార్ని నేను బ్లేమ్ చేయను. ఈరోజు నాకు రాకపోయినా రేపు చాలామంది ఈరోజు వైసీపీకి సంబంధించిన చాలామంది అధికారులు కీలకమైన పదవులు వచ్చిన 1 నిమిషం సార్, మా పార్టీ వ్యవహారం ఇది సార్ ప్లీజ్. సో ఈరోజు వైసీపీకి సంబంధించిన అత్యంత అభిమానించే చాలామంది ఉద్యోగస్తులు ఎంప్లాయీస్కి ఈరోజు మా పార్టీలో మా ప్రభుత్వంలో కీలకమైన పదవులు రావడానికి మా సార్కు సమాచారం లేదు. సార్ ఒక వ్యక్తి ఎన్నో గుర్తుపెట్టుకోలేడు. ఇక్కడ ఇచ్చే ఇన్పుట్స్ ఎవరినంటే వాడిని పంపించేస్తే సార్కు బ్రీఫ్ చేస్తే నేను ఇది చేశాను సార్ అంటే సార్ నమ్ముతాడు. కొన్ని ఉంటాయి సార్ దగ్గర, అన్నీ ఉండవు కదా, అది ఇక్కడ ఫిల్టర్ అవుతుంది అంటాను. రెండోది వచ్చేసి వెంకటేశ్వర గారు, నేనేదో చెప్పాను కాబట్టి మిగతా పార్టీలు సంకలం గుద్దుకోవాల్సిన అవసరం లేదు. నేను ఉంటే టీడీపీలోనే ఉంటా, లేదా నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా తప్పితే ఇంకొక పార్టీ వైపు మొహం కన్నెత్తి చూడటమో, లేకపోతే ఈడ బాగలేదు కాబట్టి ఆడబోయి తిట్టడము, ఆడ బాగలేదు కాబట్టి అది ఉండదు. నేను ఈ పార్టీలోకి వచ్చినప్పుడు నేను కావాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఫోన్ తీసుకోండి. ఇప్పుడు 2 రోజులు ముఖ్యమంత్రి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెబితే జీవీ రెడ్డిని మన పార్టీ తీసుకురమ్మంటే 2 రోజులు మినిస్టర్ని అసైన్ చేస్తే 2 రోజులు నాకు ఫోన్ చేశాడు. నేను ఒకటే చెప్పాను, అన్న అవసరమైతే నేను టీడీపీకి వెళ్ళటమైనా మానుకుంటా, కానీ మీ పార్టీలోకి అయితే రాలేనన్నా, నాకు అధికార పార్టీలోకి వెళ్ళటం ఇష్టం ఉండదు. ఎప్పుడైనా ప్రతిపక్షంలో మనం పనిచేస్తేనే కష్టాలు ఉన్నప్పుడు పనిచేస్తేనే మనకు గుర్తింపు చేసినామన్న తృప్తి ఉంటుంది అని చెప్పేసి నేను ఆ రోజు వెళ్ళలేదు. సో నేనేమంటానంటే ఇక్కడే నేను మా పార్టీని దీన్ని వ్యతిరేకించడం కోసమే కాదు, ఎవరో ఒకరు చెప్పాలి కదా, ఎందుకు ముసుగులో గుద్దులాట అంటాను. ఇప్పుడు నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి, మేము చెప్పలేకపోతే నువ్వు చెప్తున్నాను, అది ఫ్యాక్ట్. అదే వీళ్ళు మళ్ళీ మీడియా ముందుకు చెప్పమంటే చెప్పరంటాను. మీరు చెప్పండి అయ్యా, తెలుసా సార్కి ఎలా తెలుస్తుంది? ఈ ముసుగులో గుద్దులాట్లు వద్దు. గాది వెంకటేశ్వర గారు, పటాభి గారు వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. ఇందాక నేను చెప్పింది మా పార్టీ. ఇక్కడ నేను ఒక బీయింగ్ పొలిటీషియన్స్గా చదువుతున్నా, నాగభూషణ్ గారు కానీ XY కానీ వేరే విధంగా తీసుకోవద్దు. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ. జీవీ రెడ్డి గారు కొంత ఆయన మాట్లాడేదానికి నేను డిస్ప్యూట్ చేస్తున్నా. ఎందుకంటే